సాధారణంగా వ్యాపారంలో గెలవాలంటే ఏం చెప్తారు? సింహంలా బలంగా ఉండాలి, గద్దెలా వేగంగా ఉండాలి అని కదా. కాని యాష్తో విజయం, వ్యాపార ఆకాశాన్ని సొంతం చేసుకోవడం అనే ఈ ఆలోచన ఒక కొత్త ప్రశ్నను మన ముందుంచుతోంది. అసలు ఆ పోటీలోనే పాల్గొనాల్సిన అవసరం లేకపోతే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా ఈ విప్లవాత్మక ఆలోచన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ మాట వినగానే చాలా పవర్ఫుల్గా అనిపిస్తోంది కదూ. బలం, వేగం ఇవి ఎప్పట్నుంచో విజయానికి సూచికలు. కాని ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో కేవలం ఇవి రెండూ ఉంటే సరిపోతోందా? అసలు పోటీ అంటే ఎదుటివాళ్లను ఓడించడమేనా, లేక ఆ పోటీనే దాటి ముందుకు వెళ్లడమా? సరే, ముందుగా చాలా వ్యాపారాలు అనుసరించే పాత పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక యుద్ధ భూమి లాంటిది, కాని నేలమీద జరిగే యుద్ధం. ఇక్కడ అందరూ ఒకే చోట ఉంటారు. ఒకే రకమైన కస్టమర్ల కోసం ఒకరితో ఒకరు తీవ్రంగా పోరాడుతూ ఉంటారు. ఈ నేల మీద జరిగే పోరాటంలో మనకు రెండు ప్రధాన వ్యూహాలు కనిపిస్తాయి. ఒకటి సింహం లాంటిది, అంటే డబ్బు బలంతో, మార్కెట్ డామినేషన్తో, ప్రైస్ వార్స్తో ప్రత్యర్థులను అణిచివేయడం. రెండోది గద్దలాంటిది, అంటే వేగంగా కదిలి కొత్త ట్రెండ్స్ని అందరికన్నా ముందు పట్టుకోవడం. చూశారంటే ఒకటి బలం మీద ఆధారపడితే ఇంకొకటి వేగం మీద ఆధారపడుతుంది. ఈ రెండు పద్ధతులు పవర్ఫుల్గానే అనిపించొచ్చు, కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఇవి రెండూ మనల్ని అదే నేలమీద, అదే రద్దీలో ఉంచుతాయి. ఇది ఎప్పటికీ అంతం కాని ఒక సైకిల్ లాంటిది. మన శక్తిని, మన వనరులను పూర్తిగా హరించివేస్తోంది. అందరూ ఒకేచోట పోరాడుతున్నప్పుడు నిజంగా గెలవడం అనేది దాదాపు అసాధ్యం. మరి దీనికి పరిష్కారమేంటి? మన పోటీదారులతో ఇంకా బాగా పోరాడటం కాదు, అసలు ఆ పోరాటం జరిగే ప్రదేశాన్నే మార్చేయడం. గేమును బెటర్గా ఆడటం కాదు, గేమ్నే మార్చేయడం. ఇదే ఈ మొత్తం ఆలోచనలో అసలైన మలుపు. ఒక్క క్షణం ఆలోచించండి. మన పోటీదారులతో తలపడటం మానేసి వాళ్లు ఆడుతున్న రూల్స్నే మనం మార్చేస్తే ఎలా ఉంటుంది? ఇది పాత పద్ధతులన్నిటినీ సవాలు చేసే ఒక పవర్ఫుల్ ఐడియా. యాష్తో విజయం మనకిచ్చే ప్రధాన వాగ్దానమిదే. ఇది మనల్ని ఇంకొంచెం వేగవంతమైన గద్దగానో లేదా ఇంకొంచెం బలమైన సింహంగానో మార్చదు. ఇది మన వ్యాపారాన్ని ఆ సాంప్రదాయ యుద్ధభూమికే పైనున్న ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. సరే, ఈ కొత్త పద్ధతిలో మొదటి భాగం ఏంటో చూద్దాం. ఇక్కడ వేగం అనే పదానికి అర్థమే పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం పనులు చకచక చేయడం గురించి కాదు. ఇక్కడ కొత్త వేగం అంటే సింపుల్గా చెప్పాలంటే క్లారిటీ, అసమానమైన స్పష్టత. ఆకాశంలో ఎగిరే గద్దకు కింద మొత్తం ల్యాండ్స్కేప్ ఎలా కనిపిస్తుందో అలాగే మార్కెట్ను, కస్టమర్ల ప్రవర్తనను పైనుంచి చూడగలగడం అన్నమాట. ఇది కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, ఏం జరగబోతోందో ముందుగానే చూడగలగడం. ఈ స్పష్టతతో ఏం జరుగుతుందంటే, మనం కస్టమర్ల వెనక పరిగెత్తడం మానేస్తాం, వాళ్ళ అవసరాలను ముందుగానే ఊహిస్తాం. మార్కెట్లో అందరూ ఒకే దిశలో చూస్తుంటే మనకు మాత్రం ఇతరులకు కనిపించని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈ గందరగోళానికి పైకి ఎదిగి చూస్తాం, అంతే. ఓకే, అది వేగం. మరి శక్తి సంగతేంటి? సింహం యొక్క శక్తి అన్నాం కదా, ఇప్పుడు శక్తికి కూడా నిర్వచనం మారుతోంది. ఇది కేవలం డబ్బు బలం గురించి కాదు, మన సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్గా ఉందనే దాని గురించి. కొత్త శక్తి అంటే మన దగ్గర ఎంత డబ్బుంది, ఎంత పెద్ద ఆఫీసుంది అనేది కాదు. మన వ్యాపార వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్గా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేస్తుందనేదే అసలైన శక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే మన గర్జన కాదు, మన సిస్టమ్ ఎఫిషియన్సీయే మన బలం. మరి ఈ శక్తిని ఎలా నిర్మించాలి? దీనికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. మొదటిది సరైన కస్టమర్లను ఆటోమేటిక్గా ఆకర్షించడం. రెండోది వాళ్ళ ఆసక్తిని కొనుగోలుగా మార్చే ప్రాసెస్ని చాలా సులభం చేయడం. మూడోది వాళ్లకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించి వాళ్ళని మనతోనే ఉండేలా చూసుకోవడం. ఇప్పుడు చూడండి, ఈ కొత్త వేగాన్ని అంటే క్లారిటీని, ఇంకా ఈ కొత్త శక్తిని అంటే ఎఫిషియన్సీని, ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? ఫలితం అద్భుతంగా ఉంటుంది. మనమిక పోటీలో గెలవడం గురించి ఆలోచించం, ఎందుకంటే అసలు పోటీనే ఉండదు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనం ఆట నియమాలనే మార్చినప్పుడు ఆ పాత ఆట ఆడేవాళ్లకు మనతో సంబంధమే ఉండదు. వాళ్ల ఉనికి మనకు అసంబద్ధమైపోతుంది. ఆకాశాన్ని సొంతం చేసుకోవడమంటే ఇదే. అంటే మనం కేవలం మార్కెట్లో ఒక ప్లేయర్గా ఉండం, మనమే మార్కెట్ వాతావరణాన్ని నిర్దేశిస్తాం. కస్టమర్లు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మన వ్యాపారం ఒక తెలివైన యంత్రంలా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. చివరికి మనం యుద్ధంలో గెలవడం కాదు,
ఎందుకంటే ఆ యుద్ధభూమినే మనమే సృష్టించాం. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన వ్యాపారం ఇంకా కింద నేల మీద పోరాడుతూ ఉందా, లేక ఆకాశాన్ని సొంతం చేసుకుని ఈ పోటీకి అతీతంగా ఎదిగే ప్రయాణంలో ఉందా? ఆలోచించండి.